దోమలు వాలకూడదని ఈ మొక్క పెట్టాను, చూసారా? ఆ మొక్క మీదే దోమలు వాలుతున్నాయి, అట్లుంది పరిస్థితి. ఇదే నా సామ్రాజ్యం, దీనికి నేనే మహారాణి. బామ్ వాటర్ సరదా పడ్డావని వర్షంలో తడవనిస్తే రిజల్ట్ అదనమాట. ఈ ముళ్ళు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి, చాలా క్రంచీగా ఉండి టేస్ట్ బాగుంటాయి. వర్షాకాలంలో వచ్చే ఆనందాల్లో ఇది కూడా ఒకటి. ఈ గురు పౌర్ణమికి ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇదైతే సాటర్డే ఈవినింగ్ పిల్లలకి చేసి పెట్టిన స్నాక్స్ అండి. వెజ్ మంచూరియా చేశాను, ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశానులేండి, బట్ అది అందరికీ నోటిఫికేషన్ రాదు కదా, జస్ట్ అలా చూపించేస్తున్నాను. ఇంక ఈ వీడియోలో సాటర్డే, సండే, మండే 3 days రొటీన్ అయితే షేర్ చేస్తాను. సాటర్డే సండేది జస్ట్ అలా గ్లిమ్స్లు అండి, ఇంకా మండే రొటీన్ అది షేర్ చేస్తాను. అలాగే నేను యూజ్ చేసే వంట పాత్రలు అవి షేర్ చేయమని మన వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు, సో అవి కూడా షేర్ చేస్తాను. సో ఇంక ఈ వీడియోలో ఇవన్నీ ఉండబోతున్నాయి అన్నమాట. ఇంక ఇది కూడా ఒక షార్ట్ వీడియో అయితే షేర్ చేశానండి. యూఎస్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, సో వాళ్ళతో నైట్ అవుట్ చేసామని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా అలా అయితే నైట్ అవుట్ చేసాము. జనరల్గా ఏదన్నా అకేషన్ ఉంటేనే, అంటే ఏదన్నా వినాయక చవితి అప్పుడు, నిమజ్జనం అప్పుడు కానీ, న్యూ ఇయర్ అప్పుడు కానీ ఇలా మ్యాక్సిమం నైట్ అవుట్ చేస్తాం. ఫస్ట్ టైం అనమాట ఇలా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ నైట్ అవుట్ చేయడం. చాలా బాగా అనిపించింది, అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మళ్ళీ సందడిగా అనిపించేసింది ఆ టైం అంతా. ఇంకొక రూమ్లో అంతా లేడీసు, ఒక రూమ్లో అంతా పిల్లలు, ఒక రూమ్లో అంతా జెంట్స్, చక్కగా అలా హ్యాంగ్ అవుట్ అయిపోయాము. ఇంక ఇక్కడ కెమెరాకి ఏదో కొంచెం ఫాగీగా ఉంది, అందుకే క్లారిటీ మిస్ అయింది. మా వారు అయితే క్యాప్చర్ చేశారు. అసలు నాకు వీడియో తీయాలన్న ఇది కూడా లేదు, అలా పనుల్లో మునిగిపోవటం, అందరితో కబుర్లు చెప్పుకోవడం వాటితోనే అయిపోయింది, అస్సలు క్యాప్చర్ చేయలేదన్నమాట. ఇంక ఇక్కడ గ్రూప్ పిక్ కోసం తీస్తుంటే మా వారే ఏంటో అనుకోకుండా ఒక వీడియో క్లిప్ అలా తీశారు. సో నాకు ఇలా హెల్ప్ అయిందనమాట, నాకు కూడా ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి ఇందులో యాడ్ చేశాను ఆ క్లిప్పు. ఇంక ఇదైతే సండే మార్నింగ్ అండి. ఇంకా సాటర్డే నైట్ పడుకునేటప్పటికే 2:30 or 3 అయినట్టుంది. అయినా కానీ మాకు ఎర్లీగానే మెలకువ వచ్చేస్తుంది, లేట్గా పడుకున్నా. మ్యాక్సిమం 6:30కి అట్లా లేచాను. ఇంకా మెలకువ వచ్చేసింది, ఇంకేం పడుకుంటాంలే అన్నట్టు 6:30కి లేచి ఇంకా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ముందు ఇంటి బయట అంతా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టుకుని, ఇల్లంతా కొంచెం మెస్సీ అయిపోయింది కదా, సో అదంతా క్లీనప్ చేసుకుంటున్నాను. ఇంకా మా అమ్మాయికి అయితే బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను, దోశల పిండి ఉంది కాబట్టి అదే వేసేసాను. ఇంకా పూరి ఇలాంటివి ఏం చేయలేదు. నిద్ర లేకపోతే అసలు మనుషులు యాక్టివ్గా ఉండలేం కదా, ఫుడ్ లేకపోయినా కూడా ఉండొచ్చు, కానీ నిద్ర లేకపోతే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. పర్సనల్గా నాకన్నమాట, మాకేమో టైం టు టైం పడుకోవడం అలవాటు, సో అందుకని చెప్పి అదేదో హ్యాంగ్ ఓవర్ లాగా ఉందన్నమాట నిద్ర లేకపోయేసరికి. ఇంకా మా చిన్న పాప అయితే ఇంకా లేవలేదులేండి, పడుకుంది. సో ఇంకా అందుకని తనైతే ఏం ఫోర్స్ చేయలేదు. మా పెద్ద పాప మాత్రం లేచింది, తనకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసాను. కిచెన్ చూసారు ఎలా ఉందో, నైట్ డిన్నర్ చేసినవి క్లీన్ చేయలేదు, మిడ్ నైట్ టీలు, పాప్కార్న్లు అవన్నీ అయ్యాయి, అవన్నీ ఏం క్లీన్ చేయలేదు. అందుకే కిచెన్ అంత మెస్సీగా ఉంది, చూడటానికి చాలా చిరాగ్గా ఉంది. కానీ బట్ ఇంకా మా పెద్ద పాప లేచింది, ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ అది వేసి ఇవ్వాలని చెప్పి ఇంకా ఫస్ట్ ఆ పనులు అవి కానిచ్చేసాను, అంటే క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్కి లాస్ట్కి వద్దామని చెప్పి ఫైనల్గా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసాను, తిన్నాకే పూజ చేద్దాంలే అని చెప్పి. ఇంకా ఆ రోజు గురు పౌర్ణమి కదా, సండే రోజు, ఇంకా కొంచెం నీరసంగా అట్లా అనిపిస్తుందిలే, ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేసి పూజ చేసుకుంటే బెటర్ అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్నానం చేసి పూజ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పువ్వులు అయితే వర్షాలు పడుతున్నాయి కదా, గులాబీలు ఎన్ని వస్తున్నాయో, భలే సంతోషంగా అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. ఇంకా పువ్వులు అయితే నేను కొయ్యడానికి అంత ఇష్టపడినండి, కొన్న పువ్వులే పెడుతూ ఉంటాను దేవుడికి. కాకపోతే ఎప్పుడన్నా ఇలా స్పెషల్ పూజలు పండుగలు ఉన్నప్పుడు కొంచెం మన చెట్లు కూడా కోసి పెడితే అదొక సాటిస్ఫాక్షన్ కదా. ఇంకా ఒక పువ్వు అయితే కోసి, ఇదిగోండి బాబావారి పాదకులు ఉంటాయి నా దగ్గర, అంటే పూజా మందిరంలో ప్రత్యేకంగా బాబావారి విగ్రహం ఏమి ఉండదు, పాదకులు ఉంటాయి, ఇంకా వాటికే పూజ చేస్తూ ఉంటాను. ఇంకా బయట ఇలా ఒక షో పీస్ ఉంటుంది బాబావారిది, సో ఇంకా అక్కడ కూడా పువ్వులు పెట్టేసి ధూపం అయితే వేసి చక్కగా హాయిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. కొంచెం లేటే అయింది, ఇల్లంతా సర్దుకొచ్చి అన్నీ క్లీన్ చేసి అంతా చేసేసరికి. సో అందుకే ముందు బ్రేక్ఫాస్ట్ తినేసి ఫ్రెష్ అయ్యాక అప్పుడు పూజ చేశాను. కొంచెం ఎనర్జీ ఉంటే పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా. ఇంకా పూజ అంతా అయిపోయింది, గుడికి వెళ్ళే టైం అయితే లేదండి, అప్పటికే లేట్ అయిపోయింది. మా వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పి చేసేస్తున్నాను. సండే కదా, ఇంకా మా వాళ్ళకి స్పెషల్ ఉండాలి.
ఇదైతే సొరచాప అండి, సొరచాప ఫ్రై చేస్తున్నాను. ఇంకా సొరచాపలో ఇంకా ముళ్ళు ఉంటాయి కదా, అవి ముందు ఫ్రై చేసుకుంటే చక్కగా అవి కూడా బాగా వేగుతాయి క్రంచీగా, తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ అది కూడా. మెయిన్గా ఈ బోన్ అంటే ఫుల్ ఆఫ్ కాల్షియమే కదా, సో చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు అనమాట. మనం ఏదో ఒక స్నాక్ తిన్న ఫీల్ వస్తుంది. అది వేగకపోతే మాత్రం తినలేము, ఒకలాంటి నీచు వాసన వస్తుంది, గట్టిగా ఉంటుంది. అదే ఫ్రై చేసుకుంటే కనుక చక్కగా తినేయచ్చు. ఇంకా సొరచాప అన్నది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ కదా, కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. సో ఇది కూడా టైం ఎక్కువే పడుతుంది. ఫస్ట్ అయితే దాన్ని వాటర్లో కొంచెం అలా బాయిల్ చేసుకోవాలి, అంటే పై స్కిన్ ఊడే వరకు. ఇంకా తర్వాత అదంతా క్లీన్ చేసుకుని మళ్ళీ దాన్ని వాటర్ అంతా పిండేసి ఇంకా సేమ్ మనం ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటాం ఇంకా అలాగే, బట్ చాలా టైం పడుతుంది ఇదైతే. ఇంక ఇదంతా అవ్వాలి కదా, ఇంక అందుకని గుడికైతే వెళ్ళలేదు. ఇంకా అలా లంచ్ చేసి నైట్ కాదు ఆఫ్టర్నూన్ ఒక న్యాప్ వేసి ఈవినింగ్ మళ్ళీ ఫ్రెండ్స్ కింద తంబోలా ఆడుతుంటే ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. అసలు సండే అలా టైం అలా పాస్ అయిపోయింది. ఇదైతే మండే మార్నింగ్ అండి. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలకి నాకు పెసరట్టు అయితే వేద్దామని నైట్ పెసలు నానపెట్టాను. నేనైతే పెసలతో పాటు కొంచెం బియ్యము కొంచెం మెంతులు కూడా వేసి నానపెడతాను. గ్రైండ్ చేసేటప్పుడైతే అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్దీ కూడా అనమాట. అలాగే ఇవేంటంటే శనగలు సాయంత్రం స్నాక్స్ కోసం నానపెట్టాను. ఇంకా గుగ్గిళ్ళు కింద అలా చేసి ఇవ్వచ్చు కదా తాలింపు పెట్టేసి అని చెప్పి. 1 by 1 అన్నీ చేసుకుంటూ ఉన్నాను. పొద్దున్నే కిచెన్లో ఉండే హడావిడి అందరికీ తెలిసిందే కదా. ఇదేమో కూర కోసం బచ్చల కూర పప్పు పెట్టాను. ఒక పొయ్యి మీద అన్నం అవుతుంది, ఒక పొయ్యి మీద పాలు, ఇంకా అన్నీ రన్ అవుతాయి. ఇంకా మనకి ఈ టైంలో 2 చేతులు కాదు 6 చేతులు ఉన్నా సరిపోవేమో అనిపిస్తుంది. అన్నీ ఇటు తిప్పుతూ అటు తిప్పుతూ కట్ చేసుకుంటూ ప్యాక్ చేసుకుంటూ తిరగబోసుకుంటూ ఇంకా అట్లా అనమాట. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది కదా, ఇంకా చింతపండు పులుసు అయితే పిండేస్తున్నాను. చాలామంది చింతపండుని డైరెక్ట్ పెట్టేస్తారు, బట్ నాకైతే ఎందుకు అలా నచ్చదు. ఇంకా ఇలా చింతపండు పులుసు పిండే పోస్తాను పప్పులో. ఇంకా పెసరట్టుకి అల్లం చట్నీ మంచి కాంబినేషన్ కదా, సో అది కూడా చేశాను. ఇంకా అది పెసలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా పప్పులో ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాను. అది ఉడుకుతూ ఉంది. రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. పాలు మరుగుతూ ఉన్నాయి. కాఫీ డికాక్షన్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. 1 by 1 పనులు అలా చకచకా చేస్తేనే కానీ, లేదంటే అలా ఆగిపోతాయి. అసలు గ్యాప్ ఉండదనమాట. మార్నింగ్ 6 to 7:30 అన్నది నాకైతే కంప్లీట్గా 1 by 1 చేస్తూ ఉంటేనే టైంకి అయితే అవుతాయి. ఇంకా పప్పు కూడా చక్కగా తాలింపు పెట్టేసుకున్నాను. పప్పు అంటే మా వాళ్ళకి వడియాలు ఉండాలి కంపల్సరీ. ఈవెన్ లంచ్ బాక్స్ అయినా కానీ వడియాలు అవి ప్యాక్ చేస్తాను. ఇంకా పెసరట్టు అయితే వేసేసానండి. మా వాళ్ళకి ఇలా పల్చగా ఉంటేనే తింటారు. పెసరట్టు అంటే అంత ఇష్టపడరు, సో అందుకని చెప్పి పల్చగా వేసిస్తాను. ఇంకా పెసరట్లు కాలే టైంలో ఈ బాదం పప్పును కూడా చక్కగా తోలు తీసి పెట్టేసుకున్నాను. అవి కూడా కలిపి ఇచ్చేస్తున్నాను. ఇంక ఇవాళ అయితే జ్యూస్ ఇవ్వట్లేదులేండి, ఈ వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి 3-4 డేస్ నుంచి జ్యూస్ అయితే చేయట్లేదు. ఇంకా మార్నింగే ఇలా బాదంతో ఇచ్చేస్తున్నాను. చూసారా, మా అమ్మాయి 2 దోశలు వేసానని చెప్పనమాట. నువ్వెందుకు 2 దోశలు వేసావు, నేను ఒక్కటే తింటానని అక్కడ ఇది. పిల్లలైతే అస్సలు పెరిగే కొద్దీ తిండి తగ్గిపోద్దంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవుతుంటే తెలుస్తుంది. అసలు చాలా కొంచెం తింటున్నారు. ఈ హడావుడో మరి అసలు వాళ్ళకి తినాలని అనిపించట్లేదో తెలియట్లేదు, కానీ లంచ్ బాక్స్లోకైనా అంతే. అసలు ఎక్కువ ప్యాక్ చేయనివ్వట్లేదు. వాళ్ళ స్కూల్ డేస్లో ఉన్నప్పుడే చిన్నగా ఉన్నప్పుడే బాగా అనిపించేది. అప్పుడు పెరుగన్నం పెట్టేదాన్ని, కర్రీ రైస్ అది పెట్టేదాన్ని. ఇప్పుడైతే ఓన్లీ కూరన్నం ఒక్కటే, అది కూడా చాలా కొంచెం. చూసారా, ఇంకా వడియాలు అవి ప్యాక్ చేశాను. ఇంకా రైస్ కూడా కొంచెం చల్లారుతుందని చెప్పి ఇంకా హాల్లోకి తెచ్చిపెట్టాను. ఇంకా స్నాక్స్ కిందేమో యాపిల్ పెట్టేశాను. ఇంకా చూసారా, ఇదేమో ఐరన్ చేసింది, ఇంకా అక్కడే ఉందన్నమాట. ఇంకా హడావుడి కదా, కిచెన్లో పనులు చేసుకుంటూ ఇటు వచ్చి ఐరన్ చేస్తూ ఉంటాను. సో ఆ టేబుల్ క్లియర్ చేసే టైం కూడా లేదు. మొత్తం అంతా పనంతా అయ్యాక ఇంకా టేబుల్ అయితే క్లియర్ చేసుకున్నాను. ఈ సెంటర్ టేబుల్ అయితే మాకు సెంటర్ టేబుల్గా ఉపయోగపడుతుంది, ఐరన్ టేబుల్గా ఉపయోగపడుతుంది, పూజ చేసుకునేటప్పుడు అక్కడ స్టూల్ లాగా టేబుల్ లాగా ఉపయోగపడుతుంది. మల్టీపర్పస్ అనమాట. ఇంకా మా అమ్మాయి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసిందండి. బుక్ చదువుకుంటూ తింటుంది ప్రశాంతంగా. ఇంకా కొంచెం టైం ఉందని చెప్పి బుక్ చదువుకుంటుంది. హెడ్ బాత్ చేసింది, సో హెయిర్ అది డ్రై అవ్వాలని కూర్చుంది. ఇంకా అట్లా ఇంక ఇదిగోండి పని అంతా అయిపోయింది, ప్యాకింగ్ అంతా అయింది. ప్రశాంతంగా నా కాఫీ టైం వచ్చేసింది. పొద్దున్నే లెమన్ అండ్ హనీ వాటర్తో మొదలు పెడితే ఇదిగోండి ఈ కాఫీ కప్పు ప్రిపేర్ చేసుకునే వరకు ఎంత హడావుడిగా పనులు అవుతూ ఉంటాయో, కాఫీ టైం మాత్రం నా టైం అనమాట. చాలా ప్రశాంతంగా తాగుతాను. అప్పటి వరకు పడిన హడావుడినంతా పక్కన పెట్టేసి
మా వారికి ఏమో పాలు, నాకేమో కాఫీ. ఇంకా ఆయనకి పాలల్లో బెల్లం పౌడర్ వేసి కలిపిచ్చేసాను. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి. ఇంక ఇదిగోండి మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్. ఇంకా మా చిన్న పాప ఉంటుంది కదా, తనని కూడా డ్రాప్ చేయాలి. బట్ ఈలోపు తను ఫ్రెష్ అయ్యేలోపు ఈ రూమ్ అది సర్దేస్తున్నాను, కిడ్స్ రూము. టైం ఉంటే వాళ్ళే కొంచెం సర్దుకుంటారు. ఇక సరే ఎందుకులే, నేను కూడా ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి ఇంకా తనని స్నానానికి వెళ్ళమని ఇంకా నేనే సర్దేస్తున్నాను ఈ రూమ్ అంతా. వర్షాకాలం కదా, మెయిన్ విండోలు అవి ఓపెన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఒకలాంటి వాసన వచ్చేస్తుంది. సో ఇంకా పిల్లలు లేవగానే ఇంకా ఈ రూమ్ విండో అది ఓపెన్ చేసి బెడ్ అది నీట్గా సర్దేస్తాను. కొంచెం గాలి వెలుతురు వస్తుంటే ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇదివరకైతే వాళ్ళే సర్దేసుకునేవాళ్ళు. ఇంక ఇప్పుడు కొంచెం హడావుడి, సరే వాళ్ళు వదిలేసినప్పుడు నేనే సర్దేస్తాను, మీరు ఎందుకు చేయలేదు, మీరు చెయ్యాలి అని చెప్పి ఫోర్స్ అయితే చేయట్లేదండి. టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే చేస్తారు, అసలు నా వరకు రానివ్వరు. ఇంకా వాళ్ళు చేయని రోజు నేను చేస్తాను. ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ అంతా క్లియర్ చేశాను, ఇంక ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా క్లియర్ చేస్తున్నాను. ముందుగా విండోలు అవి ఓపెన్ చేసుకుంటే మాత్రం కొంచెం చక్కగా ఫ్రెష్గా ఉంటుంది మనకు కూడా. బెడ్ నీట్గా ఉంటే మాత్రం ఎంత హాయిగా అనిపిస్తుందో ఆ రూమ్లోకి వచ్చినా చేసినా. బెడ్ మెస్సీగా ఉందంటే అసలు నాకు ఎందుకో చాలా చిరాకు. అసలు నేను ఎప్పుడూ అయితే ఆ పనిని స్కిప్ చేయను, వెంటనే బెడ్ని అయితే క్లియర్ చేసేస్తాను. నాకు అది అలా నీట్గా ఉంటేనే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంకా మా చిన్న పాపకైతే కొంచెం జలుబు వచ్చేసిందండి, వర్షంలో తడిచింది. వద్దన్నా ఇంకా సర్లే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని నేను కూడా ఫోర్స్ఫుల్గా వద్దని చెప్పలేదనమాట, నీ ఇష్టం అన్నాను. ఇంకా కొంచెం జలుబు అయితే వచ్చేసింది. సో అందుకని చెప్పి వామ్ వాటర్ పోసిస్తున్నాను బాటిల్లో. ఇదైతే ధర్మోతి కదా, చక్కగా టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, తనకి తాగడానికి కూడా చక్కగా త్రోట్కి అది కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంచెం వామ్ వాటర్ తాగితే త్రోట్ రిలీఫ్ ఉంటుంది కదా. ఈ ధర్మోది అయితే బాగా యూజ్ అవుతుంది. ఇంక ఇలా ఈ రైనీ సీజన్కి, వింటర్ సీజన్స్కి కొంచెం వామ్ వాటర్ తాగితే మనకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. ఇంకా తన కోసం అవైతే పోసేసి ఇంకా బాటిల్లో లంచ్ బాక్స్ అది కూడా ప్యాక్ చేశాను. ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసి జడలు వేసేసి తనని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి ప్రశాంతంగా ఇదిగోండి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. చక్కగా నెయ్యి వేసి కాలుస్తాం కదా, ఎంత బాగుంటుందోనండి పెసరట్టు. వేడి వేడిగానే తినాలి పెసరట్టు, ఎప్పుడు చల్లగా అయిపోతే అస్సలు తినలేము. ఇంకా లివింగ్ రూమ్లో నా ఫేవరెట్ కార్నర్లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నాను, రేడియోలో పాటలు పెట్టుకొని. తినేటప్పుడు తాగేటప్పుడన్నా హడావుడి లేకుండా ప్రశాంతంగా తిన్నామనుకోండి, మన రెగ్యులర్ లైఫ్లో స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది. అన్నీ హడావుడిగా చేస్తుంటే అసలు ఇంకా మనకంటూ ప్రశాంతత ఎక్కడ ఉంటుంది. కనీసం తినేటప్పుడు తాగేటప్పుడన్నా ఆరాంగా మీకోసం కొంత టైం అలా ఉంచుకోండి. ఇంకా తర్వాత కిచెన్ అంతా క్లీనప్ చేశానండి, ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా కూరలు అవి కూడా గిన్నెలో తీసి పెట్టేసుకుని అవన్నీ వాష్ చేసుకున్నాను. క్లీన్గా ఉన్న కిచెన్ని చూస్తే మాత్రం ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. ఇంకా ఆ గిన్నెలో ఏమంటే మార్నింగ్ చేసిన చుక్కకూర పప్పు, ఇదేమో నైట్ చేసిన బీరకాయ పాలు పోసి కూర చేశాను, అది ఉంది కొంచెం. ఇంక ఇదేమో రోటి పచ్చడి చేశాను, బీరకాయ టమాటాది, అదనమాట. ఇవి రెండు లెఫ్ట్ ఓవర్స్, అంటే ముందు రోజు నైట్ కర్రీస్. ఆ పప్పు కూర ఏమో మార్నింగ్ చేసింది. ఈ 3 వెరైటీస్తో నా లంచ్ అయితే యమ్మీ అనమాట. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ మీవి ఒకసారి ఇత్తడి గిన్నెలు, మీరు కుక్ చేసే గిన్నెలు ఇవన్నీ చూపించండి అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అసలు చెప్పాలంటే నాది చాలా సింపుల్ అండి. నా వంట ఎలా సింపుల్గా ఉంటుందో నాకు కుకింగ్ యూటెన్సిల్స్ కూడా అంతే సింపుల్గా ఉంటాయి, చాలా బేసిక్గా ఉంటాయి అన్నమాట. అంటే ఒక హైఫై లుక్ని ఇచ్చేలా కానీ లేదంటే కొంచెం డిఫరెంట్గా అట్లా ఉండవండి, చాలా బేసిక్గా ఉంటాయి. మెయిన్గా నేను మెయింటైన్ చేయడానికి వీలుగా ఈజీగా ఉండేలా చూసుకుంటానన్నమాట. కొంచెం మనం క్లాస్గా ఉండాలని అవి ఇవి కొన్నాం అనుకోండి, వాటికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువే ఉంటుంది. ప్లస్ నాకు వాటికి అంత ఎఫర్ట్ చేయడం కూడా ఇష్టం లేదు. బేసిక్గా ఉండాలి, అలాగే మనకి హెల్దీగా ఉండాలి మనం వంట చేసే పాత్రలని ఫీల్ అవుతాను. సో దాని ప్రకారమే ఉంటాయి మా వంట పాత్రలు అయితే. ఇంక ఇవైతే మట్టివి చూసారు కదా. ఇదేంటంటే నేను మనకి ఇది వాము మొక్క ఉంటుంది కదండి, కింద ఉంది అపార్ట్మెంట్లో. ఇంకా అవి కొమ్మలు తెచ్చి పెట్టాను. సరే వర్షాకాలం మనకి కొంచెం ఆ ముసుర్లు అంటాం కదా, చిన్న చిన్న ఫ్లైస్ వస్తూ ఉంటాయి కదా, ఫ్రూట్ ఫ్లైస్, అవి రాకుండా ఉంటాయి ఈ ఘాటు వాసనకి అని చెప్పి ఇవి తెచ్చి పెట్టాను. వాటికి చూసారా చక్కగా వేర్లు వస్తున్నాయి, కొమ్మలు వాటర్లో పెట్టాను. అవి పెట్టాను కానీ దాని మీదే ఈగ వాలిందనమాట. ఈగంటే అది చిన్న హౌస్ ఫ్లై.
భలే అనిపించింది. సో వేటికి వాటికి ఇమ్యూనిటీ అలా పెరుగుతుంది, మనుషులకు తప్ప మిగిలిన జీవరాశులు అన్నిటికీ కూడా ఇమ్యూనిటీ బాగుంటుంది నాకు తెలిసి. ఇంక ఇవైతే చూసారు కదా ఈ మడ్ పాట్స్, ఇవైతే రీసెంట్గా తీసుకున్నానులేండి, అంతకు ముందువి పాడైపోయి. ఆ కిందదేమో పెద్దది, అదైతే బిర్యానీ చేస్తాను, దమ్ బిర్యానీ. ఆ పైదేమో పులుసు కూరలకి వాటికి ప్రిపేర్ చేయడానికి అని చెప్పి అది తీసుకున్నాను. ఇంకా పైదైతే పెరుగు తోడు పెట్టడానికి. ఇప్పుడైతే వాడట్లేదులేండి, రైనీ సీజన్లో మట్టివి ఏంటంటే త్వరగా డ్రై అవ్వవు, మళ్ళీ అది ఫంగస్ అది వస్తుంది అంటారని చెప్పి రైనీలో అయితే యూజ్ చేయట్లేదు. ఇంక ఇవేమో ఎత్తడి గిన్నెలు కూడా చూపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇవైతే నేను ప్రత్యేకంగా కొన్నవి కాదండి, 4 ఉంటాయి అన్నమాట మొత్తం. అవి ఏ అకేషన్స్కి వచ్చాయంటే, మేము పెళ్ళయ్యాక ఫస్ట్ ఫ్యామిలీ పెట్టినప్పుడు మా ఆడపడుచు పాలు పొంగించింది, అప్పుడు తను ఒక గిన్నె తీసుకొచ్చి అలా పాలు పొంగించింది అనమాట. సో అప్పుడుది ఒక గిన్నె. ఆ తర్వాత మా పెద్ద పాప పుట్టినప్పుడు తనకు అన్నప్రాసనప్పుడు పొంగల్ చేస్తాము, సో అప్పుడు కొన్న గిన్నె ఒకటి. ఆ నెక్స్ట్ మా చిన్న పాప అన్నప్రాసనకి పొంగల్ చేయడానికి కొన్న గిన్నె ఒకటి. ఇంకా ఆ నెక్స్ట్ ఇంకో గిన్నె ఏంటంటే మా గృహప్రవేశం అప్పుడు మా ఆడపడుచు పాలు పొంగించడానికి కొన్న గిన్నె. సో అలా 4 గిన్నెలు అలా సెట్ అయిపోయినాయి అనమాట. కానీ భలే గమ్మత్తుగా అన్నీ ఒకదానిలో ఒకటి ఇన్సెట్ అయిపోతాయి, ఏదో ఒక సెట్ కొన్నట్టు ఉంటాయి అన్నమాట. ఇంకా అలా ఇదిగోండి, ఇది చూసారా, ఇది చిన్నది, ఇది రెగ్యులర్గా దానిలో అన్నం వండుతూ ఉంటాను. అంటే మార్నింగ్ నాకు పిల్లలకి, ఈవినింగ్ అయితే ఇంకొంచెం పెద్ద గిన్నెలో వండుతాను. సో ఇట్లా అన్నం వండడానికి మాత్రం ఇత్తడి గిన్నెలు ఇవే వాడతాను. అంటే ఇందులో కర్రీస్ అవి కూడా చేసుకోవచ్చు కానీ బట్ నేనైతే చేయను. ఇంకా అన్నం కానీ స్వీట్ కానీ అలాంటివి చేయడానికి చాలా రేర్గా కూరలు అవి చేస్తాను, కానీ చాలా తక్కువ. మ్యాక్సిమం రైస్ ఇవి వండడానికే యూస్ చేస్తాను. ఇందులో నాన్ వెజ్ అయితే అస్సలు చేయనండి. సో ఎప్పుడన్నా దేవుడికి ప్రసాదాలు అప్పుడు కూడా ఇవే వాడతాను అనమాట, నాన్ వెజ్ ఇందులో కుక్ చేయను కాబట్టి. ఇట్లా 4 గిన్నెలు అయితే ఇలా సెట్గా వచ్చేసింది. ఇంక ఇవైతే రెగ్యులర్గా వాడుతున్నానులేండి. ఫస్ట్లో అయితే నేను కూడా పక్కకే పెట్టేశాను ఒక షో పీస్ లాగా, కాకపోతే ఇంకా తర్వాత రియలైజ్ అయ్యి ఇంకా కంపల్సరీ వీటిల్లోనే వండుతున్నానండి. అయితే వీటిల్లో చూసారా కళాయి అంటారు కదా, లోపల వైట్ కలర్గా ఒక లేయర్ ఉంటుంది, అది వేస్తారు, అదైతే పోయింది. సో అది పోవటం వల్ల ఏంటంటే కుక్ చేసిన వెంటనే వేరే గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి, లేదంటే గ్రీన్గా అయిపోతుంది అనమాట దానిలో ఉన్నది వండిన పదార్థం ఏదైనా, అన్నమైనా లేదంటే స్వీట్ అయినా ఏదైనా. సో అందుకని చెప్పి వెంటనే తీసేస్తాను. అంటే ఇప్పుడు మార్నింగ్ వండాను అనుకోండి, మధ్యాహ్నం కల్లా ఖాళీ అయిపోతుంది కాబట్టి ఓకే, అంతేగాని నైట్ వరకు ఉంచామనుకోండి గ్రీన్ కలర్గా ఒక లేయర్ వచ్చేస్తుంది. అదే కళాయి వేసి ఉంచితే మనం దానిలో నిలవ ఉంచినా ఏమీ కాదు. సో ఇత్తడి గిన్నెలు అయితే అవండి, అలాగే మట్టి పాత్రలు అయితే అవి. ఇంకా స్టీల్ కడాయి, ఇది కూడా ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారు, దీని లింక్ ఇవ్వండి అక్క అని చెప్పి. ఇదైతే నేను ఆన్లైన్లో కొన్నది కాదండి, జిఆర్టీలో గోల్డ్ స్కీమ్ కట్టినప్పుడు అందులో ఇచ్చారనమాట. యాక్చువల్గా ఇవి 2 సెట్టు, ప్రస్తుతానికి ఇదే వాడుతున్నాను, ఇంకోటి కూడా చూపిస్తాను, అది ఎందుకు వాడట్లేదో కూడా చెప్తాను. ఇదైతే చాలా మందంగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, పీజన్ బ్రాండ్ సంథింగ్ ఏదో. ఇది కూడా చాలా ఇయర్స్ నుంచే యూస్ చేస్తున్నానులేండి. చూసారు, ఈ 2 సెట్ అనమాట. అది ఎందుకు అలా అయిపోయిందంటే, మీతో నా స్టార్టింగ్ వీడియోస్లో షేర్ చేశాను, ఇంట్లో ఆల్మోస్ట్ ఫైర్ యాక్సిడెంట్ అవ్వబోయిందని చెప్పి. ఇందులో నేను ఆయిల్ పెట్టి మర్చిపోయాను, అంటే బెడ్రూమ్లోకి వచ్చి ఏవో సర్దుతూ అసలు పూరి వేద్దామని ఆయిల్ పెట్టాను, అది పెట్టిన సంగతి మర్చిపోయాను అనమాట. అది బాగా ఎవాపరేట్ అయిపోయి ఆ ఆయిల్లోకి మంట వచ్చేసి పెద్దగా అసలు పొగలు, ఆ మంట కిచెన్ అంతా చుట్టుముట్టేసింది అనమాట. మా చిన్న పాప చూసి అమ్మో కిచెన్ లేదు అయిపోతుందమ్మా అని చెప్పి పెద్దగా కేక పెట్టింది. వెళ్ళేసరికి ఏముంది, వామ్మో అది అలా పెద్ద మంట వచ్చేసి ఆ చిమ్నీ ఎక్కడ పేలిపోద్దో. అప్పుడు శ్రీవాణి గారు ఒక వీడియో పెట్టారు కదా తన ఛానల్లో, అది చూశాక రీసెంట్గానేనండి మా ఇంట్లో కూడా అలా జరిగింది. బాబోయ్ జస్ట్ మిస్ అనుకున్నాం, ఏమీ కాలేదు కానీ బట్ ఆ బాండీ అయితే అలా అయిపోయింది. ఆ టైంలో నేను పడిన టెన్షన్ అయితే అసలు మామూలుగా కాదు, దాన్ని ఎలా ఇది చేయాలా అని చెప్పి అది కంట్రోల్ చేయాలని. అలాంటప్పుడు భయపడకుండా మనం వెంటనే ఆ మంట ఆరాలి అంటే దానికన్నా పెద్ద మూత ఏదన్నా స్పీడ్గా, ఇప్పుడు సపోజ్ చూసారా ఇలా పెద్దగా ఉంది కదా, అలాంటి మూతను ఫోర్స్గా బాండీ మీద పెట్టామనుకోండి, సో ఎయిర్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఫైర్ అన్నది అక్కడితో ఆగిపోతుందంట. బట్ ఆ టైంలో నా బ్రెయిన్కి అయితే అంత తోచలేదులేండి, ఏవో రకరకాలు చేశాను. ఇంకా మొత్తానికి ఏదో అప్పుడు అలా అయితే ఏదో కంట్రోల్ చేశాం, కానీ అలా ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ అనమాట అదొకటి. ఆ తర్వాత
చూపించాను చూసారు కదా, నాన్ స్టిక్ అయితే మా ఇంట్లో చాలా తక్కువ ఉంటాయండి. 2 బాండీలు ఉన్నాయన్నమాట. అవి కూడా నేను కొన్నది కాదు, ఇందాక మీకు చూపించింది అయితే మా అమ్మ ఇచ్చింది, ఇంకొకటి అయితే గిఫ్ట్గా వచ్చిందనమాట. సో అంతే, అంతకు మించి నాన్ స్టిక్ బాండీలు అయితే ఉండవు, నేను వాడను కూడా. మ్యాక్సిమం స్టీల్వి, అలాగే ఐరన్ ఉంటాయి, ఐరన్ కడాయిలు వాడతాను, స్టీల్వి వాడతాను. స్టీల్ కుక్కర్ కూడా చూసారు కదా, అవి ఇత్తడి మట్టి ఇవేనమాట. అంటే తెల్లవి కూడా వాడతాను, కానీ చాలా రేర్ అంటే రేరు వాటిల్లో వండడం. మ్యాక్సిమం స్టీల్, ఇత్తడి, రాగి కాదు, స్టీలు, ఇత్తడి, మట్టి, ఐరన్ వీటిల్లో వండుతానమాట మ్యాక్సిమం. ఇంకా అప్పుడప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు ఈ తెల్ల వాటిల్లో అయితే వండుతాను. ఇంకా రాగికి సంబంధించినవి కూడా మా ఇంట్లో చాలా ఉన్నాయిలేండి, రాగి బిందెలు. అవి డ్రింకింగ్కి అయితే ఇదివరకు అసలు అవే వాడేదాన్ని, ఇప్పుడైతే కొంచెం ఫిల్టర్ వచ్చి అది పక్కన పెట్టాను, కానీ తీయాలి మళ్ళీ, అది కూడా తీయాలి, రాగి బిందెలు అవి తీసి వాడాలి. సో ఇవ్వండి నా కుకింగ్కి యూజ్ చేసేవైతే చాలా బేసిక్ థింగ్స్ మీతో అలా షేర్ చేశాను, మీరు అందరూ అడుగుతున్నారని చెప్పి. సో ఇవేనండి నా బేసిక్ కుకింగ్ యూటెన్సిల్స్ అనమాట, రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసేవైతే ఇవేనండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.